మన సాంప్రదాయ ఆహారంలో రాగులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రాగులను రోజువారీ ఆహారంలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని పేద ప్రజల ఆహారంగా భావించినప్పటికీ పోషకాల విషయంలో ఇవి ఏమాత్రం తక్కువ కాదు. నిజానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి రాగులు. అయితే నేడు ఆరోగ్య స్పృహ కలిగిన వారి ఆహారంలో ఈ రాగి ఆహార పదార్థాలు ఒక భాగంగా మారుతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు 7 పదుల వయసులో కూడా చాలా బలంగా ఉండేవారని అంటారు. అందుకు కారణం రాగి, జొన్న, అరికెలు లాంటి తృణధాన్యాలను వారు తమ ఆహారంలో చేర్చుకోవటమే. ఇక వివరాల్లోకి వెళితే, ఒకప్పటి మెట్ట ప్రాంతాల్లోనే పండించే రాగులు పోషకాల గని అని చెప్పడంలో సందేహం లేదు. వీటిలో కాల్షియం, ఐరన్ మాత్రమే కాదు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. ఐరన్ 3.9 మిల్లీగ్రాములు, ఫైబర్ 11 గ్రాములు, ప్రోటీన్ 7.3 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 72 గ్రాములు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. దీనిలో బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. కాల్షియం పెంచడంలో సహాయపడతాయి రాగులు. మన శరీరంలో కాల్షియం, ఐరన్ స్థాయిలను పెంచడానికి నిజంగానే రాగులు సహాయపడతాయి. వీటిలో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగులలో 5 నుండి 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. పాల ఉత్పత్తులు తినని వారికి రాగులు ఒక గొప్ప ప్రత్యామ్నాయం. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. పిల్లలు, వృద్ధులలో ఎముకలు బలహీనపడకుండా రాగులు సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించడంలో కూడా ఉపయోగపడతాయి. కాల్షియం కండరాలు సంకోచానికి కూడా అవసరం. రాగులు కండరాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇక రాగుల్లో ఐరన్ కూడా గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఐరన్ లోపం సర్వసాధారణం. రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరవేయడానికి ఐరన్ అవసరం. తగినంత ఐరన్ లేకపోతే అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి. రాగులు ఐరన్ స్థాయిలను పెంచి శక్తిని అందిస్తాయి. ఐరన్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. రాగులు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రాగులతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ మాత్రమే కాదు, రాగులు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారికి రాగులు చాలా మంచి ఆహారం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడతాయి. శిశువులకు మరియు పిల్లలకు రాగి జావ, రాగి పిండితో చేసిన ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవి. వారి ఎదుగుదలకు మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రాగి పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి. రాగి సంగటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధమైన వంటకం. రాగి పిండితో జావ తయారు చేసి ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. ఇది తేలికగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది. ఇక రాగి పిండితో దోశలు, ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. వీటితో లడ్డూలు తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. రాగి పిండిని ఉపయోగించి బిస్కట్లు, కేకులు కూడా తయారు చేసుకోవచ్చు. రాగులు నిజంగానే సూపర్ ఫుడ్. వీటిలో కాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాగులను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీ ఎముకలు బలంగా ఉండాలన్నా, రక్తహీనతను నివారించాలన్నా, బరువు తగ్గాలన్నా, డయాబెటీస్ను నియంత్రించాలన్నా రాగులు మీకు సహాయపడతాయి. ఈ రోజు నుండే రాగులను మీ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.